హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేమైతే టిఫిన్లోకి ఇడ్లీ టమాటో చట్నీ చేసుకున్నామండి. లంచ్లోకి అయితే క్యారెట్ ఫ్రై, బెండకాయ ఫ్రై చేసాము. మీ ఏరియాలో క్లైమేట్ ఎలా ఉందండి? మాకైతే ఇక్కడ ఇప్పుడైతే వర్షం పడుతుందండి. మార్నింగ్ నుంచి అయితే ఎండగానే అనిపించింది. సడన్గా వర్షం వచ్చేసింది, ఎందుకో తెలీదు. చూస్తూనే దసరా హాలిడేస్ అన్నీ అయిపోయినాయి కదండి. అసలు తెలియలేదు ఎలా అయిపోయినాయో కూడా. మీకైతే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఈ దసరా హాలిడేస్ ఎంజాయ్ చేయలేకపోయామండి. మా బావగారి పిల్లలిద్దరూ, మా పిల్లలిద్దరూ కూడా ఫీవర్ తోటే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు లైన్గా ఫీవర్ వచ్చేయడం, తగ్గకపోవడం. ఇంతకుముందు సిరప్ పైన ట్యాబ్లెట్స్కైనా వెంటనే ఏదైనా వస్తే వెంటనే తగ్గిపోయేది. ఇప్పుడు అలా కాదు, సిరప్లు పట్టించిన ట్యాబ్లెట్స్ వేసినా అసలు ఏ ఫీవర్ వచ్చినా తగ్గట్లేదు, తగ్గట్లేదు, జలుబు తగ్గట్లేదు, ఏంటో తెలియట్లేదు. మా పిల్లలకైతే సిరప్స్ పెడుతున్నాం, మా బావగారి పిల్లలకి ట్యాబ్లెట్స్ వేస్తున్నారు. కఫం, దగ్గు, జలుబు అస్సలు తగ్గట్లేదు. దానివల్ల ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఈ హాలిడేస్ అన్నీ మాకైతే ఇలాగే గడిచిపోయాయండి. మాటల్లో పడి చారుపోపులన్నీ మార్చేసానండి. ఇంక చేసేదేం లేక మళ్ళీ తాలింపు పెట్టుకున్నాను. నిన్న నైటు మా ఇంటికి దగ్గరలో ఉన్న ముచ్చెలమ్మ గుడి దగ్గరండి కోలాటం జరిగింది. సార్ తీసుకెళ్ళి దేవుడికి సమర్పించారండి. వీడియో తీశాను, ఈవినింగ్ పెడతానండి. ఈ ఇయర్ అయితే మేము ఏం పూజలు చేయకూడదండి. మీరు ఏమైనా చేసుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి.